హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అంటే ఫ్రమ్ ద కన్సెప్షన్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి తీసుకోకూడదు అని ప్రతి ఒక్కరిలో కూడా డౌట్స్ అనేవి సతమతి పడుతూ ఉంటారు. మరి అలాంటి ఫుడ్ అండ్ ఐటమ్స్లో ఈరోజు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వలన బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంటే కాకుండా హెల్త్ విషయంలో కావచ్చు, న్యూట్రిషియస్ డెఫిషియన్సీ నుంచి కూడా కోపప్ అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. మెయిన్గా 5 ఫ్రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆ రకాల పండ్లు తినటం వలన బేబీకి కలిగే ప్రయోజనాలు ఏంటి, అవి తీసుకోకపోతే బేబీకి ఏం డెఫిషియన్సీ వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ తల్లి బిడ్డకు ఇద్దరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీకి ఉండాలి అంటే వాళ్ళకి కావలసిన పోషకాలు కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అలాగే ఫైబర్ కావచ్చు, ఏదైనా కూడా బాడీకి సఫిషియెంట్గా తల్లి తీసుకుంటేనే అది త్రూ అంబ్లికస్ ద్వారా అంటే బొడ్డుతాడు ద్వారా బేబీకి అందుతుంది. తల్లి ఫుడ్ తీసుకోకపోతే సరిగా అంటే బేబీ యొక్క గ్రోత్ కూడా రిటార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటి ఫ్రూట్ వచ్చేసి పోమోగ్రానేట్ అంటే దానిమ్మ పండు. దానిమ్మ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్తో పాటు సి విటమిన్, ఫైబర్, అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ఈ దానిమ్మ పండ్లు తీసుకోవటం వలన ఈ మదర్కి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే క్రాంప్స్ పెయిన్, కాఫ్ మజిల్ పట్టేసినట్టు అంటే ఉదయం లేవగానే కాళ్ళు పట్టేసినట్టు, నరాలు పీక్కుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. పొమోగ్రానేట్ని మీరు డైలీ ఫుడ్స్లో తీసుకోవటం వలన ఏమవుతుందంటే ఆ క్రాంప్స్ నుంచి అలాగే కాల్షియం డెఫిషియన్సీ నుంచి కోపప్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క పొమోగ్రానేట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్ కావచ్చు, టీత్ డెవలప్మెంట్ కావచ్చు, మంచి ఒక పోషకంగా చెప్పుకోవచ్చు. సో ఈరోజు నుంచి ఎవరైతే ప్రెగ్నెన్సీ మదర్స్ ఉన్నారో, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయి ఉన్నారో, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి డెలివరీ వరకు కూడా దానిమ్మ పండుని మీరు ఫుడ్స్లో యాడ్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి మ్యాంగోస్. అంటే సమ్మర్ వచ్చింది కదా, మ్యాంగోస్ తినొచ్చా లేదా, హీట్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఏం లేదు, అవన్నీ కూడా మిత్స్ అనమాట. ఈ మ్యాంగోస్లో విటమిన్ సి కావచ్చు, B6 కావచ్చు, ఫోలేట్ కావచ్చు, ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, అంతేకాకుండా రిచ్ ఇన్ ఫైబర్ కూడా ఈ మ్యాంగోస్లో ఉంది. కాబట్టి మ్యాంగోస్ని సీజనల్ ఫ్రూట్ కాబట్టి మీరు సీజన్లో దొరికినప్పుడు అడిక్వేట్ అమౌంట్ తీసుకోవచ్చు. అంటే అది కూడా ఫ్రీక్వెంట్గా తీసుకోండి. ఒకేసారి ఐటెం తీసుకోవటం వలన, నైట్ టైమ్స్లో తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బినట్టు అలా ఉంటుందన్నమాట. సో డే టైంలో కొంచెం లిమిట్ అమౌంట్లో మీరు ఆ ఫ్రూట్ని కూడా తీసుకోవటం వలన అందులో ఉండే పోషకాలు చక్కగా మదర్కి, బేబీకి ఇద్దరికి కూడా సఫిషియెంట్గా అందుతాయన్నమాట. 3rd ఫ్రూట్ వచ్చేసి అరటిపండు. అరటిపండులో దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. బేబీ యొక్క డెవలప్మెంట్కి పొటాషియం అనేది చాలా అవసరం. ఈ పొటాషియం వల్ల మదర్కి ఎటువంటి డిఫార్మిటీస్ రాకుండా, డీహైడ్రేటెడ్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో రిచ్ ఇన్ B6తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ మలబద్ధ సమస్యకు గురవుతూ ఉంటారు కాబట్టి ఈ ఫ్రూట్ని డైలీ బేసిస్లో తీసుకోవటం వలన డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అయ్యి ఫ్రీగా మోషన్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో మీ బేబీ హెల్తీగా ఉండాలి అంటే మీరు ఈ ఫ్రూట్ని కూడా అంటే బనానాని కూడా యాడ్ చేసుకోవాలి. 4th వన్ వచ్చేసి గోవా. ఈ గోవాలో సి విటమిన్ ఉంటుంది, అలాగే రిచ్ ఇన్ B6 పోషకాలు కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఇలా ఎన్నో చెప్పుకోదగ్గ ఔషధ గుణాలు ఈ గోవాలో ఉన్నాయి. కాబట్టి ఈ గోవాను కూడా మీరు డైలీ బేసిస్లో యాడ్ చేసుకోవటం వలన బేబీకి సఫిషియెంట్ అయిన మినరల్స్, విటమిన్స్ అండ్ ఫైబర్ అనేది చక్కగా అందుతుంది. బేబీ యొక్క డెవలప్మెంట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో మీ డైలీ బేసిస్లో గోవాను కూడా ఒక పార్ట్గా, ఒకరోజు ఒక ఫ్రూట్ తిని నెక్స్ట్ రోజు ఇంకొక ఫ్రూట్ని కూడా ఆప్షనల్గా వాడుకోవచ్చు. లేదంటే మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్గా కావచ్చు, మిక్స్డ్ ఫ్రూట్ కట్గా కావచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఏదైతే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ఫ్రూట్స్ని డైలీ బేసిస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో ఉండే పోషక గుణాల వల్ల హెల్తే కాకుండా బేబీలో
టీత్ డెవలప్మెంట్ కావచ్చు, పోషక లోపాల వల్ల డెఫిషియన్సీ ఏదైనా ఉన్నా కూడా అవి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ ఆరెంజెస్లో ఉండే ఫోలిక్ యాసిడ్ కావచ్చు, సి విటమిన్ కావచ్చు, విటమిన్ కే కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఔషధ గుణాలు, దీంతోపాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి మీకు నారింజ, బత్తాయి రూపంలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే ఈ ఫ్రూట్ని డైలీ బేసిస్లో తీసుకోవటం వలన ఆ బేబీకి స్పైనల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నుంచి కోపప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి వెన్నెముక సమస్యలు కానీ మెదడు సమస్యలు కానీ రాకుండా కడుపులో ఉన్నప్పుడే బేబీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో ఈ ఆరెంజెస్ కూడా బెస్ట్ ఫ్రూట్గా ఎంపిక చేయబడింది. కాబట్టి నేను చెప్పిన ఈ 5 రకాల ఫ్రూట్స్ని మీ డైలీ బేసిస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇదండి వీడియో. ఈరోజు మనం తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకమైన ఫ్రూట్స్ని తీసుకోవాలి, టాప్ 5 ఫ్రూట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఉపయోగాలు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.